హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం గ్రేప్ లెస్సీ చేయబోతున్నాము. గ్రేప్ లెస్సీ దీనికి ముందు ఇంకొక రకంగా మనం చేసాము. సీడ్ ఉండే గ్రేప్స్తో, ఇది సీడ్లెస్ గ్రేప్స్తో చేస్తున్నాము. రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అందరు చూడండి, మంచి సమ్మర్కి మన బాడీలో ఉండే వేడి అంతా తగ్గించడానికి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూడండి. నేను ఒక 1/2 లీటర్ దాకా గట్టి పెరుగు తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ ఉప్పు, ఒక 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇది మనం స్వీట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మంచిగా కూల్ చేసిన పెరిగే ఫ్రిడ్జ్లో పెట్టి, అలాగే ఒక 300 గ్రామ్ దాకా గ్రేప్స్ తీసుకున్నాను. ఇవి సీడ్లెస్ గ్రేప్సే. మనం ముందు చేసినప్పుడు సీడ్ ఉండే గ్రేప్స్తో చేసాము. అది లైట్గా ఉడకబెట్టుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని చేయాలి. ఇది డైరెక్ట్గా మనం మిక్సీలో వేసి చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇలాగా అన్నీ మిక్సీలో వేసుకోండి. షుగరు కొంచెం వేసుకొని చూసిన తర్వాత లాస్ట్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను హాఫ్ దాకా వేసాను. అలాగే ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలి. ఇది మనం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. దానికి ముందు అన్ని వస్తువులు బాగా కూల్ చేసి తీసుకుంటే కూల్గా ఉంటుంది. అప్పుడు బాగుంటుంది టేస్టింగ్గా. అయినా మనం మామూలుగా లెస్సీ తాగేదానికంటే గ్రేప్ లెస్సీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపించి అంత టేస్టీగా ఉంటుంది. సీడ్లెస్ గ్రేప్స్తో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి 2 నిమిషంలోనే అన్నీ లెస్సీ చేసుకొని తాగవచ్చు. సీడ్ ఉండే గ్రేప్ అయితే కొంచెం ఉడకబెట్టుకొని చల్లారి చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అర్థమైపోతుంది. నేను ఇది కొంచెం ఫిల్టర్ చేసుకుంటున్నాను. కొంచెం స్కిన్ ఉంటుంది కదా, చేయకపోయినా పర్వాలేదు. కానీ స్కిన్ ఉండే పిల్లలు మళ్ళీ అది బాగుండదు అంటారు కదా, అందుకని. కానీ పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది ఇది. మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తాగుతూనే ఉంటాము. అంత బాగుంటుంది టేస్ట్. ఈ ఎండాకాలంలో దీనికంటే మంచి సమ్మర్ డ్రింక్ ఇంకొకటి లేదని నాకు అనిపిస్తుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ ఎలాగుందో మాకు కమెంట్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.